మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ లో ద్వితీయ లగ్నం జయించిందా? సీతారామం లాంటి ఎమోషనల్ డ్రామాతో ఆకట్టుకున్న తాను మళ్ళీ అదే జోనర్లో కవ్వించబోయింది, కదిలించగలిగింది. దీనికి తోడు ఫ్యామిలీ స్టార్ తో హ్యాట్రిక్ కి సిద్ధమవుతూనే మెగా బంపర్ ఆఫర్ పట్టేసినట్లుంది. నిజమేనా? టేక్ ఎ లుక్. హాయ్ నాన్న రివ్యూలు ఎలా ఉన్నా టాక్ బాగానే పెరుగుతోంది. మౌత్ టాక్ పుణ్యమాని వసూళ్ల వరద కూడా పెరిగింది. యుఎస్లో 1.5 మిలియన్లు రాబట్టిన సినిమా $2 మిలియన్ వైపు అడుగులేస్తోంది. ఇక 70 కోట్ల గ్రాస్ వసూళ్లని రాబట్టినట్టు తెలుస్తోంది. హాయ్ నాన్న వసూళ్ల పరంగా చూస్తే హిట్ మెట్టెక్కినట్టే కనిపిస్తోంది. దీంతో మృణాల్ ద్వితీయ లగ్నాన్ని జయించిందంటున్నారు. తెలుగులో 2 సార్లు ఎమోషనల్ డ్రామాలతో దూసుకుపోతుందనేస్తున్నారు. సీతారామంతో టాలీవుడ్ లోనే కాదు మొత్తం సౌత్ నుంచి నార్త్ వరకు ఓ క్లాసిక్ హిట్ ని సొంతం చేసుకుంది మృణాల్ ఠాగూర్. అలా క్రేజ్ తో పాటు మార్కెట్ లో మైలేజ్ ని కూడా సొంతం చేసుకుంది. ఇప్పుడు హాయ్ నాన్నతో రెండో హిట్ సొంతమైంది. సీతారామం, హాయ్ నాన్న అంటూ అటు దుల్కర్ ఇటు నానితో హిట్ మెట్టెక్కిన మృణాల్ ఇప్పుడు విజయ్ తో ఫ్యామిలీ స్టార్ చేస్తోంది. హ్యాట్రిక్ కిక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఫ్యామిలీ స్టార్, ఫ్యామిలీ డ్రామా అవటం, పరశురామ్ మేకింగ్ లో విజయ్ చేస్తున్న సినిమా అవటంతో హ్యాట్రిక్ కన్ఫర్మ్ అంటున్నారు. ఇలా హ్యాట్రిక్ కి సిద్ధమవుతూనే చిరు విశ్వంభరలో కూడా ఆఫర్ పట్టేసిందట. డబుల్ హ్యాట్రిక్ కి మొదటి అడుగు కూడా సిద్ధం చేసుకుంటోందట.